2024లో యూజీ అండ్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ ఏ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8886698883. నమస్తే, నేను గాయత్రి. ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఈరోజు స్కాలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీస్ అని బెంగళూరులో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. సో ఈ ఇన్స్టిట్యూట్లో ఈ కాలేజ్లో చదివితే బెనిఫిట్స్ ఏంటి, నాన్ బెనిఫిట్స్ ఏంటి, దీనికి సంబంధించి డ్రాబ్యాక్స్ ఏమి ఉన్నాయని చెప్పి చాలా కన్ఫ్యూజన్తో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కూడా ఉన్నారు. సో ఈ దీంట్లోకి చదివితే కనుక స్టూడెంట్స్ డైరెక్ట్గా ఒక జాబ్ హోల్డర్ అవుతారు అని చెప్పేసి చాలామందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. నిజంగానే జాబ్ హోల్డర్ చేస్తారా ఆ కాలేజ్ వాళ్ళు, లేదంటే రెగ్యులర్ బీటెక్ లాగానే ఓన్లీ స్టడీస్ మాత్రమే ఇస్తారా అనే కన్ఫ్యూజన్స్ కూడా ఉన్నాయి. సో ఈ కన్ఫ్యూజన్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేసుకోవడానికి ఈరోజు నేను సతీష్ గారు ఐఆర్ఎస్సితో సిద్ధంగా ఉన్నాను. సో ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. నమస్తే సతీష్ గారు. నమస్తే సతీష్ గారు, ఈ స్కాలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీస్ అనే మాట ఇప్పుడు చాలా రిపీటెడ్గా వినిపిస్తుంది. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, దీనివల్ల డ్రాబ్యాక్స్ ఏంటో స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే వీళ్ళైతే యాక్చువల్గా ఏంటంటే చాలా అంటే 10 years బ్యాక్కే అప్పటి నుంచి కూడా కోర్సెస్ రన్ చేస్తున్నారు. ఈ కోర్సులతో పాటుగా 12th క్లాస్ పాస్ అయినటువంటి విద్యార్థులు కోర్సులతో పాటుగా వేరే వాళ్ళు కూడా కోర్సులు రన్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు వెళ్ళినా కూడా మీకు కోర్సులో అడ్మిషన్ ఇచ్చి మీకు ట్రైనింగ్ ఇప్పించి కంపెనీస్కి పంపిస్తానంటాడు. సో బేసికల్గా ఏంటంటే వీడు ఏం చేస్తాడంటే స్కాలర్ ఇన్స్టిట్యూట్ వాడు బిట్స్ ప్లాన్ ఏదైతే మీకు ఆఫర్ చేస్తుందో, ఆన్లైన్లో ఉన్నటువంటి కోర్సు ఏదైతే మీకు ఆఫర్ చేస్తుందో ఈ కోర్సుని రిజిస్ట్రేషన్ చేయిస్తాడు. అది మనమైనా చేసుకోవచ్చు, వీడే చేయాలని రూల్ లేదు. అదొక 3 లక్షలు 3.5 లక్షల రూపాయలు ఖర్చు అండి. మనం చేసుకున్నా కూడా మొత్తం 4 ఏళ్ళకి కలిపి చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఆ ఎగ్జామ్స్ రాయాలి కదా, బిట్స్ ఆన్లైన్ డిగ్రీ, ఆ ఎగ్జామ్స్ సరిపడే ట్రైనింగ్ ఇస్తాడు. ఓకే, మీకు అర్థమైందా? కోర్సు ఏమో బిట్స్ ఒకటిది, డిగ్రీ ఆడిది. ఎగ్జామ్స్ రావాల్సిన స్టూడెంట్ దానికి కావాల్సిన క్లాసెస్ ఇటు కొన్ని ఇస్తాడు, అన్నీ ఒకటి కొన్ని ఇస్తాడు అవుతుంది. సో వీళ్ళు క్లాసెస్ అనేది ఆన్లైన్ త్రూ ఇస్తారా? లేదండి, ఆఫ్లైన్. బెంగళూరులో క్యాంపస్ ఉంది, వెళ్తారు. ఈడి ఇంకోటి ఈడ అంటాడు మరి ఈ మాసం దానికి నేను ఎందుకు ఈడి ఫీజు 20 లక్షలు ఉంటుందండి మొత్తం 4 ఏళ్ళకి కలిపి. మరి బిట్స్ ఒకటి కట్టేది 3.5 లక్షలే కదా, మిగిలిన చూస్తే మొత్తం అంతా ఈడు తీసుకుంటాడు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మేము కొన్ని కంపెనీస్తో ఒక 100 కంపెనీస్తో మాకు టైఅప్ ఉంది. ఆ టైఅప్ ఉంది కాబట్టి ఫస్ట్ ఇయర్ నుంచి కూడా సమ్మర్లో మేము ఇంటర్న్షిప్స్కి పంపిస్తాం. ఆ కంపెనీలో ఇంటర్న్షిప్ చేస్తే మీరు కూడా డబ్బులు ఎర్న్ చేసుకోవచ్చు. డబ్బులు ఎర్న్ చేసుకుంటూ జాబ్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి. ఆ ఎక్స్పీరియన్స్ ఈ బిట్స్ డిగ్రీ కలిపి మీరు బయట ఉద్యోగాలకి స్కిల్ వస్తుంది కాబట్టి ఆ స్కిల్తో మీరు ఉద్యోగానికి వెళ్ళండి. ఇప్పుడు స్కిల్లే మ్యాటర్ కదా, డిగ్రీతో పెద్ద మ్యాటరే ఉంది అంటాడు. క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇప్పిస్తానంటాడు, కానీ క్యాంపస్ ప్లేస్మెంట్ ఇప్పించడం ఏమి ఉండదు. ఆ ఇంటర్న్షిప్లో ఇతను బాగా పెర్ఫామ్ చేస్తే ఆటోమేటిక్గా కంపెనీ కూడా ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇది స్కీమ్ ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. అంటే వీడు డిగ్రీ ఇచ్చేవాడు కాదు, జాబ్ ఇచ్చేవాడు కాదు. వీడు ఆన్లైన్ డిగ్రీకి రిజిస్టర్ చేస్తాడు, అది మనమైనా చేసుకోవచ్చు, వాడైనా చేస్తాడు. ఓ 3.5 లక్షల ఫీజు ఆడే కడతాడండి. 20 లక్షలు అంటే ఆ 3 లక్షల ఫీజుతో కలిపే అంటే వాడే కడతాడు. తర్వాత ఈ స్టూడెంట్స్ని కంపెనీస్కి కనెక్ట్ చేస్తాడు. సో ఈ మొత్తం ప్రాసెస్ దీంట్లో కానీ రెండిట్లో స్టూడెంట్స్ ఎంత టైం వెచ్చించాల్సి వస్తుంది? అంతే కదండి. వీడి స్కాలర్లో ఉంటాడండి. క్లాసులు జరుగుతాయి, కొన్ని ఆన్లైన్ జరుగుతాయి, కొన్ని ఆఫ్లైన్ జరుగుతాయి, వింటాడు. కంపెనీ టైఅప్ అయిన కంపెనీస్కి ఇంకో పోర్టల్ ఉంటుంది, అందులోకి అప్లై చేయమంటాడు. అప్లై చేసిన తర్వాత కొన్ని స్టైఫండ్ ఉంటాయి, కొన్ని నాన్ స్టైఫండ్ ఉంటాయి. వెళ్తాడు, వెళ్ళి ఇప్పుడు బాగా చేశాడు అనుకోండి, కంపెనీ వాడు మళ్ళీ ఇస్తాడు. ఇందులో ఇంకొక సరే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ 4th ఇయర్ ఏదైతే మీకు ఆప్షన్ ఉందో ఆ 4th ఇయర్ మొత్తం 1 year ఇండస్ట్రీయే. ఓకే, చూసారా? అంటే వీడు పీజీ కూడా చేయాలంటే వేరే యూనివర్సిటీ టైప్ పెట్టుకున్నాడు, వేరే కంట్రీలో యూకేలో ఉన్న ఒక దాంతో టైప్ పెట్టుకుని పీజీ కూడా ఇస్తానని చెప్తున్నాడు. బీఎస్ డిగ్రీ ఇస్తాడండి, బీటెక్ కాదు. అది ఏఐసిటీ అప్రూవల్ ఉండదు. అంటే వీడి డిగ్రీ ఇవ్వడు, అది దయచేసి అర్థం చేసుకోండి. బిట్సోడ్ ఇచ్చి డిగ్రీయే డిగ్రీ. బిట్స్ ఆన్లైన్ డిగ్రీ వ్యాలిడా? మన నెక్స్ట్ క్వశ్చన్ అదే డౌట్ వస్తుంది కదా. బిట్స్ ఆన్లైన్ డిగ్రీ అది యూజీసీ రికగ్నైజేషన్తో వచ్చినటువంటి బీఎస్సీ డిగ్రీ, అది ఇట్స్ నాట్ ఏ బీటెక్ డిగ్రీ. మరి ఆ డిగ్రీతో బయటికి ఏదైనా ఫారెన్ ఎంఎస్ వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు, అది యూజీసీ రికగ్నైజ్డ్ కాబట్టి. బట్ ఆన్లైన్ డిగ్రీ అని ఉంటుంది దాంట్లో. ఏ గవర్నమెంట్ ఉద్యోగాలకు అప్లై చేసే అవకాశం ఉంటుందా అంటే డిగ్రీతో పాటు అప్లై చేసే ఉద్యోగాలు ఉంటాయి తప్ప ఏఐసిటీకి సంబంధించినటువంటి అవకాశాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇంజనీరింగ్ సర్వీస్ లేకపోతే సివిల్ సర్వీస్ ఇలాంటి ఉద్యోగాలు రాయడానికి ఇబ్బంది. బీటెక్కి ఈక్వలెంట్గా ఉన్న ఉద్యోగాన్ని కుదరదాడు. మామూలు బీఎస్సీకి ఈక్వలెంట్గా ఉన్న ఇప్పుడు బీఎస్సీ వాడు సివిల్ సర్వీస్ రాయొచ్చు, వీడు రాయొచ్చు అంటే రాయొచ్చు, ఎందుకంటే అది యూజీసీ రికగ్నేషన్ ఉంది. అంటే అప్రూవల్ దగ్గర కొంత స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. ఏఐసిటీ ఉండదు, యూజీసీ ఉంది. రెగ్యులర్ డిగ్రీ కాదు, ఆన్లైన్ డిగ్రీ. చూడండి, ప్లస్ ఇంటర్న్షిప్ ఆడిస్తాడు. వచ్చిన తర్వాత ఉద్యోగాలు వస్తాయంటే ఆడు వెబ్సైట్లో మీకు ₹1 కోటి జీతం ఉంది, ₹1.5 కోటి జీతం ఉందని చూపిస్తున్నాడు.
అందరూ ఇలాగ జాయిన్ అయిన 12th జాయిన్ అయిన డిగ్రీ స్టూడెంట్సే కాదు. కొంతమందికి వాడు పీజీ ఉన్నాయి, ఓన్లీ ఇప్పుడు నీలాగా ఎవరన్నా నాలాగానే ఎవరన్నా వెళ్తే ట్రైనింగ్ ఒక 6 నెలలు 1 year ఇస్తే అలా కూడా వెళ్ళొచ్చు. వాడికి అమెజాన్లోనూ లేదా గూగుల్లోనూ జాబులు వచ్చినాయి, 1000 మందికి వచ్చినాయి, 2000 మందికి వచ్చినాయి, 5 IITల్లో కలిపిని మొత్తం 20 IITల్లో కంటే మాకే ఎక్కువ వచ్చినాయి అంటున్నాడు వాడు. ఏంటి 20 IITల్లో వచ్చి జాబులు మొత్తం అమెజాన్లో మైక్రోసాఫ్ట్లో వచ్చే కంటే మాకే ఎక్కువ వచ్చినాయి అంటున్నాడు. అవి మొత్తం ఈ 12th నుంచి వెళ్ళిన వాళ్ళు కాదు, ఆ నెంబర్స్ డిఫరెంట్గా ఉంటాయి పబ్లిసిటీ కాబట్టి. అంటే ఇది మంచిదా కాదా అన్న క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పాలి, ఎందుకంటే ఫైనల్గా అది కంక్లూడ్ చేయాలి కదా, లేకపోతే ఇప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు కదా. సో మనం దాన్ని ఎలా చూడాలంటేనంటే మీకు రెగ్యులర్ డిగ్రీ కాలేజీ మంచి ఇంజనీరింగ్లో NITలో IIITలో IITలో లేకపోతే ఏదైనా కొంచెం స్టేట్ యూనివర్సిటీస్ మంచి వస్తే దయచేసి కాలేజీకి వెళ్ళండి. కాలేజీ లైఫ్ ఉంటుంది, చక్కగా మంచి స్కిల్ వస్తుంది. చిన్న చిన్న ఏదో ఎంసెట్లో రాసి ఏదో రోడ్డు పక్కన ఉన్న కాలేజీలు 200 కాలేజీలు ఉన్నాయి, ఆ కాలేజీ ఈ కాలేజీలు అదే ఏదో లోకల్లో ఉన్న కాలేజీలు ఏవైతే ఉంటాయో CVRలో అరోరాలో మల్లారెడ్డిలో లేదా ఆ కాలేజీలు ఏవైతే పెద్దగా స్కిల్ లేకుండా ఉన్న కాలేజీలు ఉంటాయో అలాంటి కాలేజీలో చదవడం వల్ల డిగ్రీ వస్తే స్కిల్ రాదు. వీడి దగ్గర ఏంటంటే డిగ్రీ పర్ఫెక్ట్గా రాదు, ఇట్స్ UGC రికగ్నైజ్డ్ డిగ్రీ వస్తుంది, అట్లీస్ట్ ఈ ఇంటర్న్షిప్ పంపిస్తే స్కిల్ వస్తుంది. వీడు తెలివైనడు అయితే అంటే 100 మందిలో 10 మంది 20 మంది యూజ్ చేసుకోగలరులేండి, యూజ్ చేసుకుని పైకి వెళ్ళచ్చు. బట్ 100 మంది జాయిన్ అయితే 100 మందికి ఇంటర్న్షిప్స్ వచ్చేసి 100 మందికి 20 లక్షల 25 లక్షల ప్యాకేజీలు వచ్చేసి వెళ్ళే అవకాశం ఉందా అంటే నో. మామూలు కాలేజీలో అయితే 4 లక్షలు కూడా ఇవ్వట్లేదు, ఇప్పుడు 5 లక్షలు కూడా CS స్టూడెంట్స్కి. ఇందులో కనీసం ఇతనికే ఓన్గా టైం ఉంటుంది, ఓన్గా కొన్ని లాంగ్వేజెస్ కానీ కొన్ని ప్రాజెక్ట్స్ కానీ చేయొచ్చు, కొన్ని గూగుల్ లేకపోతే కొన్ని ఇంటర్న్షిప్స్ కానీ లేకపోతే ఆన్లైన్ ఆఫ్లైన్ ప్రాజెక్టులు చేసే అవకాశం ఉంటుంది. ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ అంటారు వాటిని, అలాంటి ఏదన్నా చేయొచ్చు. స్టూడెంట్ డిసిప్లైన్గా ఉన్న స్టూడెంటే, డెడికేటెడ్గా ఉన్న స్టూడెంటే జాయిన్ అవ్వాలి. మళ్ళీ చూడండి ఇక్కడ లాజిక్, ఇది డిసిప్లిన్ లేకపోయినా, డెడికేషన్ లేకపోయినా, క్లారిటీ లేకపోయినా రెగ్యులర్ కాలేజీ కాదు, డిగ్రీ ఆడివ్వడం, ఆడి కంట్రోల్ ఇడు ఉండడం. మీరు డిగ్రీ ఇస్తే మీ దగ్గర నేను జాతకం ఉంటానండి, నేను జీతం ఇస్తే మీరు నా కంట్రోల్లో ఉంటారు. సో ఆపర్చునిటీ ఉందా అంటే ఉంది, డిసిప్లిన్గా దాన్ని వాడుకుంటాడా లేదా అనేది చూడాలి. రెగ్యులర్ కాలేజీలతో కంపేర్ చేస్తే బెటరా కాదా అంటే మంచి కాలేజీలు వస్తే బెటరే, మరి చిన్న కాలేజీల కంటే బెటరా కాదంటే బెటరే. జనరల్ డిగ్రీ కానీ జనరల్ ఏమంటారు పీజీ చేసి టైం వేస్ట్ చేసుకునే కంటే కూడా దీన్ని యూజ్ చేసుకొని బెటర్ జాబ్ ఆపర్చునిటీకి ఒక చిన్న లాడర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. మంచి కాలేజ్ వస్తే మాత్రం వెళ్ళండి, రెగ్యులర్ కాలేజీకి వెళ్ళండి, లేకపోతే యూజ్ చేసుకోండి. ఇది డిసిప్లైన్గా ఉండాలండి, ఎందుకంటే దీనికి ఏమీ అటెండెన్స్ ఎవడో పట్టించుకోడండి, అక్కడ ఆపర్చునిటీ క్రియేట్ చేసి వదిలేస్తాడు. దాన్ని వాడుకుని వెళ్ళి ముందుకెళ్ళి జాతక చక్కగా అలా చేసుకునే విధానం ఉంటే తప్ప మామూలుగా జనరల్గా జస్ట్ వెళ్ళిపోతే ఉద్యోగం వస్తుంది, వెళ్ళిపోతే ఇంటర్న్షిప్ వస్తుంది, వాడు నెట్లోనేమో 30 లక్షల ప్యాకేజ్ అన్నాడు, ఆడవాడికి ₹1 కోటి వచ్చిందంట, ఇవి వినొద్దు. అవి ఇంకా మీకు ఆ మోసాల గురించి మనం ఇంకా చెప్పకూడదు. బట్ నేను మరీ ఇది నెగిటివ్గా నేను చెప్పట్లేదు, డెఫినెట్గా కొన్ని పాజిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి దీంట్లో. చాలా చిన్న కాలేజీలో చదువుతారండి, హైదరాబాద్లో 50 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయండి, 2, 3, 4 తప్ప మిగతా అన్ని దేనికి పనికిరావు. చదివిన ఒకటి చదవపోయిన ఉంటాయి, పొద్దున్న వెళ్తారు సాయంత్రం వస్తారు, బస్సులో ఆడుతూ టైం పాస్ చేసుకుని వేస్ట్ చేసుకుని సినిమాలకు వెళ్ళటం, సెమిస్టర్ ముందు ఏదో పీపీటీలు చదువుకోవడం, ఎగ్జామ్ రావడం, ఇది తప్ప పెద్ద స్కిల్ బేస్డ్ టీచర్స్ ఉంటారు. అక్కడ బీటెక్ చదివినాడు అక్కడ మాస్టర్, అక్కడ ఎంటెక్ చదివినాడు ఆడే మాస్టర్. సో అలాంటి వాటి కంటే కొంచెం ఇది బెటర్ అంటాను, అదే నేను చెప్పేది. సో దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవాలి. సో బెటర్ మార్క్స్ వచ్చి కెరియర్ని మంచిగా ప్లాన్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకైతే ఇది డెఫినెట్గా బెనిఫిట్ అని చెప్తున్నారు. సో స్కాలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీస్ అని ఈ కాలేజ్ బెటరా కాదా అనే కన్ఫ్యూజన్కి ఒక పులి స్టాప్ లాగా. సో రెగ్యులర్ కాలేజెస్ కంటే అయితే బెటరే, అలా అని ఫోకస్డ్గా చదవకుండా ఉంటే మాత్రం అది మీ కెరియర్ని మీరే లాస్ చేసుకున్నట్టు అవుతుంది అని చెప్పి సతీష్ గారు అంటున్నారు. సో ఇది వాళ్ళ ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాలు కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే
ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. 2024లో యూజీ అండ్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ ఏ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8886629883.